Yeah. So till now we are discussed about a functions topic. Okay. So in functions we discussed how to pass the arguments, where to pass the argument, and what is the default argument, what is the like normal arguments, how to pass the arguments if suppose normal arguments are there, default arguments are there, keyword arguments are there. So how to pass them, that thing we discussed, right? So till now, if you have any doubts, please let me know so that we will discuss on that topic. If you don't have any doubts, we will continue with the next topic called modules. Okay, Lakshmi, if you have any doubts also, you can let me know. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం చూద్దాం. నా సో లిస్ట్ టాపిక్ లో అసైన్మెంట్ రావట్లేవు అవి. ఏవి లిస్ట్ టాపిక్ లో అసైన్మెంట్ ఇచ్చింది కదా, అవి ఎంత చేసినా రావట్లే. లిస్ట్ టాపిక్ లో ఉన్న అసైన్మెంట్స్ రావట్లేదా? రావట్లే అన్న ఫస్ట్ వన్. ఓకే, యా, నాకు ఆ క్వశ్చన్ ఒకసారి పెట్టి, నీకు ఒక క్వశ్చన్ అయితే రావట్లేదు, ఆ క్వశ్చన్ పెట్టేసి నేను చేద్దాం. ఇప్పుడు పెట్టానా క్లాస్ అయిపోయినాక? క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టేసి చూద్దాం. సరే అన్న. ఓకే, సరే. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఫంక్షన్స్ చూసాం. సో అలాంటి ఫంక్షన్స్ నా ఫైల్లో 100 ఉన్నాయి. 100 ఉన్నప్పుడు 100 ఫంక్షన్స్ని ఒకటే దాంట్లో రాయాలా? లేదు, 100 ఫంక్షన్స్తో పాటు నా కోడ్ లాజిక్ కూడా ఉంది. ఓకే, నా కోడ్ లాజిక్ ఉంది, అంతా ఒకటే ఫైల్లో. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పటి వరకు అంతా ఒకటే ఫైల్లో రాస్తున్నాం. ఫంక్షన్స్ పైన రాస్తున్నాం, మెయిన్ కింద రాస్తున్నాము, లాజిక్ పైన రాస్తున్నాము, లేదు కింద అయినా రాస్తున్నాము. అలా మొత్తానికి ఒకటే ఫైల్లో రాస్తున్నాం. ఓకే, ఒకటే ఫైల్లో రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఎర్రర్ వచ్చిందని అనుకోండి. ఎర్రర్ వస్తే సమ్ టైమ్ ఇట్ విల్ షో రాంగ్ డైరెక్షన్. ఒక్కొక్కసారి అది అక్కడ ఇక్కడ అని చూపిస్తుంది. ఒకటి వన్ ఇష్యూ. ఓకే, రెండోది ఏంటి అని అంటే, ఒకే ఫైల్లో ఉందనుకో, ఒకే ఫైల్లో ఉంటే దాన్ని చెక్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఓకే, ఎక్కడుంది అని చెప్పి మనం ఫైల్ మొత్తం గోత్రూ చేయాలి. లేదు, సరే ఎర్రర్ రాలేదు, లాజిక్గా ఉంది, లాజిక్లో ఒక దగ్గర ప్రాబ్లం ఉంది. ఓకే, లాజిక్లో ఒక దగ్గర ప్రాబ్లం ఉంది, ఏ పర్టికులర్ దగ్గర లాజిక్ ఉంది అని చూడాలి అంటే పైకి కిందికి స్క్రోల్ చేయాలి, ఎక్కడుంది ఆ ఫంక్షన్, ఆ ఫంక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి మొత్తం చెక్ చేయాలి. అవునా? బర్డ్ సౌండ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ మై సైడ్? జస్ట్ హోల్డ్ అ మినిట్ గైస్. Okay, I think bird sound from your end only. Yeah. Okay. So ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, ఒక ఫైల్లో రాయడం వల్ల నష్టాలు ఏంటివి, అసలు ఒక్క ఫైల్లో రాయడం వల్ల అసలు ఏం జరుగుతుంది అని అంటే, జనరల్గా ఒక్కొక్క ఫంక్షన్ ఒక్క ఫైల్లోనే రాయాలి అని రూల్ ఏం లేదు. ఒక 10 ఫంక్షన్స్, 20 ఫంక్షన్స్, లేదు ఒక రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ ఒక దగ్గర, ఇంకో రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ ఒక దగ్గర రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే, యూ కెన్ ఈజీలీ డీబగ్. ఓకే, మీరు అన్నిటినీ ఒకేసారి డీబగ్ చేసేయచ్చు వెరీ ఈజీగా. అండ్ ఫైల్ చాలా పెద్దగా కనిపించదు అనమాట, ఫైల్ చాలా సింప్లిఫైడ్గా కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్లో రాయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఫైల్ చాలా సింప్లిఫైడ్గా అనిపిస్తుంది. ప్రతి దాంట్లో చిన్న చిన్న కోడ్స్ ఉంటాయి. ఒక ఫైల్లోకి వెళ్ళి ఆ కోడ్ని డీబగ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో అలా చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మచ్ ఫాస్టర్. ఓకే, సో ఒకవేళ మీరు ఒకే ఫైల్లో ఫంక్షన్స్ అన్నీ రాశారు, బట్ ఆ ఫంక్షన్స్ అన్నిటినీ యూజ్ చేయట్లేదు. ఓకే, ఏదో ఒక 4 ఫంక్షన్స్ 5 ఫంక్షన్సే వాడుతున్నారు, లేదు ఒక 10 ఫంక్షన్స్ వాడుతున్నారు. బట్ రాశారనమాట, ఫ్యూచర్ యూజ్ కోసం రాశారు, లేదు ఒకేసారి కాల్ చేస్తున్నారు. ఓకే, ఒకేసారి కాల్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుద్ది అంటే, ప్రోగ్రామ్ ఫ్లో ఉంది కదా, ప్రోగ్రామ్ ఫ్లో ఏం చేస్తుంది అని అంటే, పైనుంచి మీ మెయిన్ వరకు వచ్చి మెయిన్ నుంచి ప్రతి ఫంక్షన్కి జంప్ కావాలి. సో అలా జంప్ కావడానికి ఏమవుతుంది అని అంటే, ఇట్ విల్ టేక్ సమ్ మినిమం టైం. ఓకే, మినిమల్ టైం తీసుకుంటుంది. అలా కాకుండా మీరు వేరే వేరే ఫైల్స్లో రాయడం వల్ల, ఒకవేళ క్యాపబిలిటీ ఉంటే ఏం చేస్తుందంటే, పైథాన్ ఆల్రెడీ మల్టీ ప్రాసెసింగ్ మల్టీ థ్రెడింగ్ను ఫాలో అవుతుంది. సో ఇట్ కెన్ చెక్ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ వన్ షాట్.
ఓకే. సరే ఇదొక అడ్వాంటేజ్. రెండోది ఏంటి అనంటే మీకు డీబగ్గింగ్ వెరీ ఈజీ అవుతది. ఎలాగా అంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక క్లాస్ రాస్తున్నాం. ఓకే. ఒక సింపుల్ ఒక ప్రాజెక్ట్ అనుకుందాము. కార్ ప్రాజెక్ట్ అని అనుకుందాం. ఓకే. కార్ ప్రాజెక్ట్ అనుకుందాము. కార్ ప్రాజెక్ట్‌లో ఏంటి అనంటే కార్‌లో చాలా పార్ట్స్ ఉంటాయండి. ఓకే. లైక్ ఇంజిన్ సంబంధించింది ఒక క్లాస్ అనుకుందాము. లేదు ఒక ఫంక్షన్ అని అనుకుందాము. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి లైక్ గేర్ సిస్టమ్, స్టీరింగ్, నెక్స్ట్ బాడీ, ఓకే. నెక్స్ట్ వీల్స్, ఓకే. ఇలా ఒక 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్ లేదు 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ లేదు ఫంక్షన్స్ అనుకున్న నో ప్రాబ్లం అండి. మళ్ళీ ఇంజన్‌లోకెళ్తే ఇంజన్ ఒకటేనండి. ఇంజన్ లోపల మళ్ళీ పిస్టన్స్ ఉంటాయి. ఓకే. ఆ పిస్టన్స్ పర్ఫార్మెన్స్ ఏంటి? పిస్టన్స్‌కి ఎలా కాల్ చేయాలి? ఎలా చూడాలి? లేదు స్టీరింగ్ తీసుకున్నాము. స్టీరింగ్ తీసుకుంటే పవర్ స్టీరింగ్ ఉంటది. నార్మల్ స్టీరింగ్ ఉంటది. స్టీరింగ్‌లో ఏమొస్తున్నాయి ఇప్పుడు బెలూన్స్ వస్తున్నాయి. సో, ఇలాంటివన్నీ ఓకే. ఇలాంటివన్నీ మనము ఒకే ఫైల్‌లో రాయడం వల్ల ఏమవుద్ది అంటే కొంచెం క్లమ్జీగా కనబడుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, క్లమ్జీనెస్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఎందుకంటే పైనుంచి కిందాక రీడ్ చేయాలి. సో, దానివల్ల కొంచెం పర్ఫార్మెన్స్ చేంజ్ ఉంటది. నెక్స్ట్ డీబగ్ చేయాలంటే కష్టమవుతది. ఓకే. పైన కింద ఎక్కడుంది అని పైకి కిందకి సెర్చ్ చేస్తా ఉండాలి. సో, ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి మనం ఏం కాన్సెప్ట్ తీసుకొచ్చామండి అంటే పైథాన్ వాళ్ళు ఏం కాన్సెప్ట్ తీసుకొచ్చారు? మాడ్యూల్స్. ఓకే. మాడ్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. అర్థమవుతుందా అండి? హలో గైస్, ఆర్ యు దేర్? ఎస్ అన్న. ఎస్ అన్న. ఓకే. సో, ఇప్పుడు ఏంటి అనంటే ఇప్పటివరకు ఎలా రాస్తున్నాము? డెఫ్ ఓకే. మై ఫంక్షన్ ఓకే. మై ఫంక్షన్ అని రాస్తున్నాను నేను. మై ఫంక్షన్ కాకుండా ఏమని చేస్తున్నా అంటే యాడ్ ఓకే. యాడ్ ఫంక్షన్ అని రాస్తున్నా. ఓకే. అడిషన్ అని రాద్దాం లేకపోతే అడిషన్. ఓకే. ఇక్కడ ఏంటి ప్రింట్ ఓకే. ఇక్కడ నుంచి నేను ఏబిని పాస్ చేస్తున్నా. సో, వచ్చిన ఏబిలను మనం తీసుకోవాలి. యా. సో, ప్రింట్ ఏ ప్లస్ బి. ఓకే. ఇది ఒక ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే. డెఫ్ సబ్స్ట్రాక్షన్. ఓకే. ఇక్కడ కూడా నాకు ఏబి 2 కావాలి. ఓకే. దీన్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ నేను 1 లైనే రాస్తున్నా అండి. సో 100 లైన్స్ ఉండొచ్చు, 200 లైన్స్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. మల్టిప్లికేషన్. ఓకే. మల్టిప్లికేషన్లో కూడా నాకు 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఓకే. ప్రింట్ ఏ స్టార్ బి. డబుల్ స్టార్ అండి సింగిల్ స్టారా? డెఫ్ డివిజన్లో కూడా నాకు ఏం కావాలి? ఏ కమ బి కావాలి. ఓకే. ప్రింట్ ఏ నార్మల్ డివిజన్ తీసుకున్నా, ఫ్లోర్ డివిజన్ తీసుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అడిషన్కి కాల్ చేస్తున్నా. ఓకే. అడిషన్లో నేను ఏమైనా పంపిస్తున్నా 10, 20 పంపిస్తున్నా. ఓకే. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్. ఓకే. సబ్స్ట్రాక్షన్లో కూడా 20, 10 పాస్ చేస్తున్నా. యా. సో ఏమని పాస్ చేస్తున్నానండి? 20, 10 పాస్ చేస్తున్నా. నెక్స్ట్ ఓకే. అలాగే మల్టిప్లికేషన్లో కూడా ఏం పాస్ చేస్తున్నానండి? 10, 20 పాస్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ డివిజన్. ఓకే. డివిజన్లో 10, 2 పాస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నా జూనియర్ వచ్చారండి. ఓకే. దీన్ని రన్ చేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు అవుట్పుట్ వచ్చింది. ఓకే. నాకేమైందండి? అవుట్పుట్ వచ్చింది. బట్ నా జూనియర్ వచ్చి అన్న ఇది ఐ మీన్ లైక్ బ్రో నాకు ఈ కోడ్ మాత్రమే కావాలి, నాకు ఈ ఫైలు ఇది వద్దు అని చెప్పి అడిగాడు. నేను అప్పుడు ఏం చేయాలి? నాకు ఈ కోడ్ వరకే రావాలంటే ఆయనకి ఈ కోడ్ ఇవ్వాలి. అవునా? అవునమ్మా. ఓకే. సరే ఇదంటే చాలా చిన్న కోడ్, కాపీ పేస్ట్ చేయడం వల్ల నష్టం రాదు. ఒకవేళ 100 లైన్స్ కోడ్ నేను ఒక లాజిక్ రాశాను.
ఓకే 100 లైన్స్ నేను ఒక లాజిక్ రాశాను, లేదు నా జూనియరే రాశారు, లేదు నా కొలీగ్ ఇంకొక అతను రాశారు, ఒక 3-4 మెంబర్స్ డిఫరెంట్ లాజిక్ 50 లైన్స్ 30 లైన్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక 5 లైన్స్ కూడా కావచ్చు, ఒక 2 లైన్స్ కూడా కావచ్చు, రాశారు. ఆయన కోడ్ నాకు కావాలంటే ఆయన ఫైల్ మొత్తం ఇవ్వాలా? ఇవ్వాలి, అవునా? ఆయన ఫైల్ కావాలంటే ఆయన ఈ ఎక్సెస్ కోడ్ కూడా నాకు ఇవ్వాలి, అవునా? సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే నేను రాస్తాను, ఓకే సేమ్ లాజిక్, ఆయన రాస్తాడు సేమ్ లాజిక్, ఆయన ఫైల్లో కూడా ఇవే ఫంక్షన్స్ ఉంటాయి, నా ఫైల్లో కూడా ఇవే ఫంక్షన్స్ ఉంటాయి. ఒకవేళ టోటల్ ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ఏమవుతుందండి, కాపీ కోడ్ ఎన్నిసార్లు ఉంటుంది? 2 సార్లు ఉంటుంది. ఒకవేళ ఇద్దరు డెవలపర్స్ ఉంటే, 3 మెంబర్స్ ఉంటే 3 టైమ్స్ ఉంటుంది. 3 times. సో 3 టైమ్స్ అంటే రీయూజబిలిటీ ఎక్కడ జరుగుతుంది? మనకు 3 సార్లు కాపీ పేస్ట్ చేస్తున్నాం కదా. సో అందుకోసమని మాడ్యూల్స్ కాన్సెప్ట్ ఇది ఒక యూజ్ అనమాట. ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు నేను చూడండి కంట్రోల్ ఎక్స్, ఓకే కంట్రోల్ ఎక్స్ చేస్తున్నా, ఇంకొక ఫైల్ తీసుకున్నాను, న్యూ ఫైల్, దీనికి ఏమని పేరు పెడుతున్నా అంటే ఓకే పేస్ట్ చేస్తున్నా ఫస్ట్, ఓకే దీన్ని సేవ్ చేస్తున్నా. ఏమని సేవ్ చేస్తున్నా అంటే ఓకే ఇది ఎక్కడ సేవ్ చేయాలి, సేమ్ ఫైల్ సేమ్ ఫోల్డర్లో చేయండి ప్రజెంట్ అయితే, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే దీన్ని ఇక్కడ ఏమని పెడుతున్నా అంటే anil_math అని పెడుతున్నా. ఓకే అనిల్ మ్యాథ్ .py సేవ్ చేయకుండా అవుతుంది. సో ఒకవేళ మీరు నోట్ ప్యాడ్ నుంచి కానీ ఎనీ టెక్స్ట్ ఎడిటర్ నుంచి చేస్తుంటే మీరు దానికి ఏం చేయాలండి, దానికి confirm.py అని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇవన్నిటికి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇక్కడ వాటికి సంబంధించిన ఫంక్షన్స్ లేవు, ఇక్కడ వాటికి సంబంధించిన ఫంక్షన్స్ లేవు, కాబట్టి ఏమవుతుందండి, దిస్ ఈజ్ షోయింగ్ యాజ్ అ ఎర్రర్. ఇవన్నీ ఎర్రర్ చూపిస్తున్నాయి ఏంటి, అన్డిఫైన్డ్ అడిషన్, అన్డిఫైన్డ్ సబ్స్ట్రాక్షన్, అన్డిఫైన్డ్ మల్టిప్లికేషన్, అన్డిఫైన్డ్ డివిజన్ అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. సో మరి ఇప్పుడు ఈ ఫైల్ని ఇక్కడికి ఎలా తేవాలి? ఓకే ఈ ఫైల్ని ఇక్కడికి ఎలా తేవాలి చూడండి. విత్ ఇన్ ఫోల్డర్లో ఉంటే ఏం చేయాలి, ఫ్రమ్, ఓకే ఫ్రమ్ ఫైల్ నేమ్ ఏంటండి, ఓకే మీకు ఫస్ట్ సింటాక్స్ చెప్తాను చూడండి. ఓకే ఓకే ఫ్రమ్ ఫైల్ నేమ్, అంటే ఏంటంటే మీరు ఏదైతే ఫైల్ నేమ్ సేవ్ చేస్తున్నారో .py అవసరం లేదు, ఫైల్ నేమ్. ఇంపోర్ట్, ఓకే ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్స్, ఓకే ఫంక్షన్ నేమ్ ఆర్ నేమ్స్, ఓకే అర్థమైందండి, ఫంక్షన్ నేమ్ ఆర్ నేమ్స్. ఓకే పెడదామా ఫంక్షన్ నేమ్ ఆర్ నేమ్స్. సో ఇలా రాయాలన్నమాట. సో ఇప్పుడు మన దానికి ఏంటి అని అంటే ఫ్రమ్, నా ఫైల్ నేమ్ ఏంటండి, anil_math. ఓకే ఇంపోర్ట్ ఏంటి, ఓకే అంటే మీకు ఫస్ట్ ఇది రాద్దాము, రాసిన తర్వాత నేను చెప్తాను. ఇంపోర్ట్ ఏంటండి నాకు అడిషన్, ఓకే మీరు మళ్ళీ పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్ ఏబీలు వాడాల్సిన పని లేదు, ఇలా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను దీని మీనింగ్ చెప్తాను. సో పైథాన్ ఈజ్ ద ఈజీ లాంగ్వేజ్ అని అంటున్నాము, అండ్ ఇట్ ఫాలో ద ఇంగ్లీష్ లాగా ఉంటుందని ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రమ్ అనిల్ ఫైల్ నుంచి, ఓకే అనిల్ మ్యాథ్ అనే ఫైల్ నుంచి, ఫ్రమ్ అనిల్ మ్యాథ్ ఫైల్, ఓకే ఇక్కడ చెప్పట్లేదు బట్ ఫ్రమ్ అనిల్ మ్యాథ్ ఫైల్ ఇంపోర్ట్ అంటే మీనింగ్ ఏంటండి, ఎక్స్పోర్ట్ అంటే బయటికి పంపడం, ఇంపోర్ట్ అంటే తీసుకోవడం. ఓకే ఎక్స్పోర్ట్ అంటే బయటికి పంపడం, ఇంపోర్ట్ అంటే మనం తీసుకోవడం. ఓకే సో ఇంపోర్ట్ నాకు కావాలి, నేను ఇంపోర్ట్ చేయాలి. ఏం ఇంపోర్ట్ చేయాలి, ఏ ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ నేమ్ కానీ ఫంక్షన్ నేమ్స్ అంటే ఎన్ని ఉంటే అన్ని. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, అడిషన్ చేస్తున్నాను. మిగతా 3 ఒక నిమిషం పక్కన పెడదాం. ఓకే వీటిని నేను కామెంట్ చేస్తున్నాను ఒక్క నిమిషానికి. ఓకే సో ఇప్పుడు ఏమైందండి, నాకు ఎర్రర్ ఉందా, ఒకసారి రన్ చేయాలి. ఓకే మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, ఓకే మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది చూడండి. ఎందుకు, మాడ్యూల్ లేదు అని అంటుంది, బట్ మాడ్యూల్ మనం సేవ్ చేసాం, బట్ ఈ ఫైల్ కూడా సేవ్ అయి ఉండాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానండి, ఈ ఫైల్ని కూడా సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేయాలి, విత్ ఇన్ సేమ్ డైరెక్టరీ. దీని పేరు ఏంటండి, దీని పేరు మాడ్యూల్ టెస్ట్ అని రాస్తున్నాను. ఓకే మాడ్యూల్_టెస్ట్. దీనికి కూడా py ఇవ్వాల్సిన పని లేదు ఒకవేళ మీరు స్పైడర్లో రాస్తే. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తున్నా, అవుట్పుట్ ఏమొచ్చిందండి, 30 వచ్చింది. ఎలా 30 వచ్చింది, అడిషన్ లాజిక్లో ఏముందండి, అడిషన్ ఫంక్షన్లో ఈ 2 నెంబర్స్ని అడిషన్ చేయడం లాజిక్ ఉంది, అవునా?
ఎస్ అన్న. అర్థమైందండి? ఇది అర్థమైతే మిగతా అన్నీ అర్థమైపోయినట్టే అండి. సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అనిల్ అనే ఫైల్ నుంచి, అనిల్ మ్యాథ్ అనే ఫైల్ నుంచి ఇంపోర్ట్ అడిషన్ అనే ఫంక్షన్ నాకు కావాలి అని రాస్తున్నాం. క్లియరా? ఎస్ అన్న. కన్ఫ్యూజ్ ఉందండి చరణ్? మీకు అర్థమైందా? అర్థమైందన్న. ఓకే. సో ఇంకొకటి చూడండి, ఫ్రమ్ అనిల్ మ్యాథ్. ఓకే, అనిల్ మ్యాథ్ నుంచి ఇంపోర్ట్ సబ్స్ట్రాక్షన్. మీకు ఒకవేళ ఐడి కరెక్ట్ ఉందనుకోండి, ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సబ్స్ట్రాక్షన్ కూడా అన్కామెంట్ చేస్తున్నా. సో నాకు ఇప్పుడు ఏమైందండి, సబ్స్ట్రాక్షన్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే, అని వాడేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇది మాడ్యూలా కాదా అని మీకు తెలియడం కోసం ఇక్కడ ఒక సింటాక్స్ చూపిస్తున్నా చూడండి, రీలోడెడ్ మాడ్యూల్స్. ఓకే, ఏమైంది, మాడ్యూల్ రీలోడ్ అయినాయి అంట అనిల్ మ్యాథ్. ఓకే, అనిల్ మ్యాథ్ అనేది రీలోడ్ అయింది అని చూపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చేస్తున్నా. ఓకే, ఫ్రమ్ అనిల్ మ్యాథ్. ఓకే, అనిల్ మ్యాథ్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లికేషన్. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా నేను ఓపెన్ చేస్తున్నా. ఓకే, చూడండి నాకు మల్టిప్లికేషన్ కూడా ఏమైందండి, వచ్చింది. ఎంత పంపిస్తున్నాను, 10 × 20 పంపిస్తున్నాను, ఇట్స్ 200. మనం దీంట్లో ఆ సింపుల్ లాజిక్ రాసాం. అవునా? ఎస్ అన్న. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ అనిల్ మ్యాథ్. ఓకే, ఫ్రమ్ అనిల్ మ్యాథ్ ఇంపోర్ట్ డివిజన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డివిజన్ కూడా తీసుకుంటున్నాను. ఏమైందండి, నాకు అన్నిటికీ రిజల్ట్ వచ్చింది. అవునా? దిస్ ఈజ్ వన్ వే, ఇది ఒక వన్ వే. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒకటే ఫైల్లోనివి. ఓకే, ఇవన్నీ ఒకటే ఫైల్లోనివి. సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ అన్నవి ఒకే ఫైల్లోనివి అయినప్పుడు, ఓకే, దిస్ ఐఎమ్ సేవింగ్. ఓకే, కంట్రోల్ C, కంట్రోల్ N, కంట్రోల్ V, సేవ్. ఓకే, మాడ్యూల్ అండర్స్కోర్ టెస్ట్. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సబ్స్ట్రాక్షన్ ఉంది కదా, ఈ మూడింటిని తీసేస్తున్నా. ఓకే, యాజ్ అ 1 minute మీకోసం దీన్ని ఏం చేస్తున్నా అంటే తీసేస్తున్నా. ఓకే, ఒకవేళ ఫంట్ చిన్నగా అనిపిస్తే నాకు చెప్పండి. కామా సపరేటెడ్ తోని ఇప్పుడు ఏమని రాస్తున్నా, సబ్స్ట్రాక్షన్ రాస్తున్నా. ఓకే, కామా సపరేటెడ్ తోని మల్టిప్లికేషన్ రాస్తున్నా. ఓకే, కామా సపరేషన్ తోని డివిజన్ రాస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. అవుట్పుట్ సేమ్ అండి, అవుట్పుట్లో ఎటువంటి మార్పు ఉందా? పైన దానికి ఒకవేళ రాసుకుంటాను అంటే మొత్తం సపరేట్గా రాసుకోవచ్చు అండి, నో ఇష్యూ ఏం లేదు. బట్ ఏమవుతుంది అని అంటే లైన్ ఆఫ్ కోడ్ ఎక్కువ అవుతుంది. సో ఇది ప్రతిసారి వెళ్ళి చెక్ చేస్తుంది. సో దీన్ని మరి ఇలా ఉన్నప్పుడు ఇలా ఎందుకు రాయాలి సార్ అంటే, మీకు ఒకటే ఫంక్షన్ రీడ్ చేయాలి. నేను ఆ పర్టికులర్ ఫైల్ నుంచి, ఏ పర్టికులర్ ఫైల్ నుంచి, అనిల్ మ్యాథ్ అనే ఫైల్ నుంచి ఒకటే ఫంక్షన్ రీడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంపోర్ట్ ఆ ఒక్క మాడ్యూల్ రాస్తే అది ఒక్క మాడ్యూల్ ఇంపోర్ట్ అవుతుందండి. ఓకే, సో ఇంతకుముందు లాగా మీరు మొత్తం కోడ్ ఒకటే ఫైల్లో రాయాల్సిన పని లేదు. ఆ ఒక్క ఫంక్షన్ కూడా మనము రీడ్ చేయొచ్చు. అర్థమైందండి? సో మీరు ఒకవేళ మీరు మొత్తం రాసిన కోడ్ని డైరెక్ట్ మీ కొలీగ్కి ఇచ్చారు, లేదా ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చారు, అప్పుడు ఏమవుతుందండి, మొత్తం మీ కోడ్ ఒకటే ఫైల్లో ఉంటుంది. అవునా? సో 4 members ఆఫ్ కొలీగ్ మీ కోడ్ని వాడితే వాళ్ళు కూడా ఏం చేస్తారండి, కాపీ పేస్ట్ చేస్తారు. సో 4 times మీది ఆ ఫైళ్ళల్లో ఉంటుంది. ఓకే, ఇలా రాయడం వల్ల ఏమవుద్ది అని అంటే, వాళ్ళు ఏం చేసుకుంటారు, అనిల్ మ్యాథ్ అనే ఒక్క ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, ఇంపోర్ట్ మాత్రమే చేసుకుంటారండి. ఓకే, దే విల్ నాట్ రీక్రియేట్. అర్థమైందా? వాళ్ళు మళ్ళీ కాపీ పేస్ట్ చేయరు, ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే ఈ ఒక్క లైన్ని మాత్రము వాళ్ళ దాంట్లో రాసుకుంటారు. సో లాజిక్ పెరిగిందండి, ఐ మీన్ ఆప్టిమైజేషన్ అయిందా, కోడ్ రీయూజబిలిటీ అయిందా? ఎందుకంటే వాళ్ళు ఈ లైన్ మాత్రమే రాసుకుంటారు. ఓకే, నేను నా దాంట్లో ఎలా రాశాను, ఇది ఇప్పుడు సపోజ్ అనిల్ ఫైల్ అనుకోండి, అనిల్ ఫైల్లో ఇలా రాసుకున్నా, వాళ్ళు ఇలా రాసుకున్నా నో ఇష్యూ. ఓకే, బట్ ఇంపోర్ట్ చేసుకుంటా. అనిల్ అనే ఫైల్ ఎక్కడ ఉంది, ఒక్కసారి మాత్రమే ఉంది, ఇద్దరు వాడేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇలా రాసినా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయింది.
ఇలా రాసిన ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇద్దరు సేమ్ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నారు, అవునా? Yes, sir. ఓకే, సో ఇది ఒక వన్ వే. ఓకే, దిస్ ఈజ్ అ వన్ వే. ఇది ఒక వే అయింది, ఇది ఒకటి, 2 వేస్ అయినాయి. ఇంకొకటి చూద్దాం. ఓకే, సో ఒకవేళ మీకు ఇలా లైన్ దాటిపోతుందని అనుకోండి, రెండోసారి ఇంపోర్ట్ చేసుకోండి, నో ఇష్యూ. ఇది ఇప్పుడు ఇలా 10 ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అది ఇలా వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు మీరు సపరేట్గా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ వన్ వే. Okay. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఏ, ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఓకే, కంట్రోల్ వి. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, మాడ్యూల్ టెస్ట్. అండ్ మీరు ఒకవేళ మాడ్యూల్ క్రియేట్ చేస్తే ఈ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుందండి, పై క్యాచీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. పై క్యాచీ క్రియేట్ చేయడం, ఈ ఫోల్డర్ మీ దాంట్లో కనిపించింది అని అంటే ఇది మాడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. Okay. ఓకే, టెస్ట్ డి. ఓకే, సో ఇలా రాస్తున్నాను. నెక్స్ట్ డైరెక్ట్గా ఓకే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ మిగతా ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ఇంపోర్ట్ డైరెక్ట్గా చేశాను. ఎస్ అండి, మీరు డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అలా ఇవ్వడం వల్ల లాభం ఏంటి, ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇంపోర్ట్ అంటే ఏం చేస్తుంది అని అంటే మీరు స్పెసిఫిక్ ఫైల్ మెన్షన్ చేయట్లేదు. స్పెసిఫిక్ ఫైల్ మెన్షన్ చేస్తున్నారా? సో ఒకసారి రన్ చేసి చూద్దాము, అవుట్పుట్ చూద్దాము, దెన్ ఆఫ్టర్ విల్ డిస్కస్. ఏమంటుందండి, నో మాడ్యూల్ ఫౌండ్ ఎర్రర్. ఓకే, మాడ్యూల్ లేదు అనే ఎర్రర్ ఇస్తుంది, అడిషన్ అనే మాడ్యూల్ లేదు. ఓకే, మీరు ఒకవేళ ఫ్రమ్ ఆ ఫైల్ నేమ్ రాయలేదు, ఓన్లీ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేశారు. ఇంపోర్ట్ అడిషన్, ఇంపోర్ట్ సబ్స్ట్రాక్షన్, ఇంపోర్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ అని చేశారు. ఓకే, ఇలా రాయడం వల్ల మీకు ఆ మాడ్యూల్ లేదు అని చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అనిల్ రీలోడెడ్, అనిల్ ఇదని వచ్చింది. ఓకే, సో మీరు ఇలా చేయొచ్చు. ఇక్కడ వరకు ఎర్రర్ రాలేదండి. మీరు ఒకవేళ ఒక్క నిమిషం, నేను ఏం చేస్తున్నా అంటే ఈ 4 లైన్స్ కామెంట్ చేస్తున్నా, మీకు అర్థం కావడం కోసం నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, నాకు ఏమని వస్తుందండి, నో మాడ్యూల్ నేమ్డ్ అడిషన్. ఓకే, స్టిల్ సేమ్ ఎర్రర్ వస్తుందా? ఓకే, 1 minute, ఐఎమ్ సేవింగ్. ఓకే, యా. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ అడిషన్కి అసలు మాడ్యూల్ లేదు అని చూపిస్తుంది. ఓకే, అడిషన్కి మాడ్యూల్ లేదు అని చూపిస్తుంది. అలాగే సబ్స్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్ కూడా వస్తుంది. ఓకే, సో మరి ఈ ఎర్రర్ని ఇంపోర్ట్ ద్వారా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు? సో ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఈ ఫైల్స్ని తీసేస్తున్నా. ఓకే, ఇంపోర్ట్ నా ఫైల్ పేరు ఏంటండి? నా ఫైల్ పేరు ఏంటండి? Anil Math. అనిల్ మ్యాథ్ Anil డాట్ అడిషన్. ఓకే, Addition. Yes, ఇప్పుడు sir. ఒకసారి రన్ చేద్దాం దీన్ని. ఇంపోర్ట్ అనిల్ మ్యాథ్ డాట్ అడిషన్. ఓకే, ఓకే, సిస్టమ్. Anil Math. ఓకే, సారీ, ఇంపోర్ట్ అనిల్ అండర్స్కోర్ మ్యాథ్. ఓకే, ఇంపోర్ట్ అనిల్ మ్యాథ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, మొత్తం ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఇంతకుముందు ఏం చేశానండి, ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో నాకు ఒక్క ఫంక్షన్ ఇంపోర్ట్ చేశాను, ఇప్పుడు టోటల్ ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ వే. ఇదేంటండి, మొత్తం ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నా. బట్ ఇక్కడ వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి చూడండి, నేను ఇంతకుముందు రాసినట్టుగా అడిషన్ రాస్తున్నా. ఓకే, అడిషన్ రాస్తున్నా. ఓకే, నో ఎగ్జిక్యూటివ్. చూడండి, అడిషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది, నేమ్ ఎర్రర్. కానీ అడిషన్ ఇందులో ఉంది, బట్ ఎందుకు చూపెట్టట్లేదు అంటే అది అసలు ఏదిని చెక్ చేయాలో దానికి అర్థం కావట్లేదు అనమాట. సో అందుకోసం నేను ఏమని రాస్తున్నా అంటే అనిల్ మ్యాథ్. ఓకే, అనిల్ మ్యాథ్ డాట్. ఓకే, డాట్ అనిల్ మ్యాథ్ అనేది పైథాన్లో ప్రతి ఒక్కటి ఏమని చెప్పుకున్నామండి, ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ లోపల నాకు ఇప్పుడు ఏముందండి, ఫంక్షన్ ఉంది.
ఓకే. ఆబ్జెక్ట్ లోపల ఏముందండి? ఫంక్షన్ ఉంది. సో ఇండైరెక్ట్ ఏంటంటే క్లాస్, ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్, క్లాస్ లోపల ఫంక్షన్ ఉంది. క్లాస్ లోపల ఫంక్షన్ ఉంటే దాన్ని మెథడ్ అని అంటాము. మెథడ్ని వాడేటప్పుడు ఎలా వాడతాము? డాట్తోని రిప్రజెంట్ చేస్తాం. సో అనిల్ మ్యాథ్ అనే ఫైల్లో అడిషన్ అనే ఫంక్షన్కి మనం చెక్ చేస్తున్నాం. వచ్చిందండి రిజల్ట్? సో Yes, sir. ఒకవేళ నేను ఫైల్ మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటాను సార్ అని అంటే డైరెక్ట్గా మీరు ఇంపోర్ట్ ఆ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అని అంటే ఇలా రాసుకోవడం వల్ల, ఓకే, ప్రతి ప్లేస్లో సారీ సరే నీల్ అండర్స్కోర్ మ్యాథ్ డాట్, ఓకే, నో స్పేస్ గైస్, ఓకే, నో స్పేస్. ఏమని వచ్చింది? సబ్స్ట్రాక్షన్ కూడా రిజల్ట్ వచ్చింది. అలాగే అనిల్ అండర్స్కోర్ మ్యాథ్, ఓకే, డాట్ మల్టిప్లికేషన్, ఓకే, అనిల్ అండర్స్కోర్ మ్యాథ్ డాట్ డివిజన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నాకు అవుట్పుట్ వచ్చింది. సో ఫ్రమ్ ఏ ఫైల్ నుంచి వస్తుంది అని తెలియనప్పుడు, ఓకే, ఫ్రమ్ నేను రాయదలుచుకోలేదు సార్, డైరెక్ట్ మాడ్యూల్ మొత్తం ఫంక్షన్స్ నాకు ఇంపోర్ట్ అయిపోవాలి అని అంటే ఎస్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది అండి అంటే మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. మీరు వాడినా వాడకపోయినా అన్ని ఫైల్స్కి అది, అన్ని ఫంక్షన్స్కి అది ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది. ఓకే, అది ఇన్ ద సెన్స్ కంపైలర్ ఏం చేస్తుందండి? కంపైలర్ విల్ చెక్ ఆల్ ది ఫంక్షన్స్. ఓకే. సో ఒకవేళ 100 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫంక్షన్లో 100 లైన్స్ ఉన్నాయి. సో ఎంత లేదన్నా 1-2 మినిట్స్ పడుతుందండి. సరే 1 మినిట్ అన్న పడుతుందా? సరే 1 మినిట్ కాదు, 1 సెకండ్ అన్న పడుతుందా? అన్నెసరీ, రైట్? Yes, sir. సో మనకు ఏవైతే కావాలో అవి మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, అలాంటప్పుడు ఫ్రమ్కి వెళ్ళడం బెటర్ అనమాట. సార్ నేను ఇక్కడ నుంచే తీసుకోవాలి అని అనుకుంటున్నాను సార్ అంటే ఎస్ అండి, మీరు ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఐ విల్ షో యూ వన్ మోర్ వే. ఓకే, కంట్రోల్ సి, అగైన్ కంట్రోల్ వి, ఓకే, సేవ్. ఇప్పుడు ఏంటండి? మాడ్యూల్ టెస్ట్ అర్థమవుతుందండి? బౌన్స్ అవుతుందా? అర్థమవుతుందన్న. ఓకే. సో ఇక్కడ మీరు ఇలా రాసుకోవచ్చండి. ఓకే, అడిషన్ ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమని వచ్చిందండి? అనిల్ మ్యాథ్ డాట్ అడిషన్, ఓకే, అనిల్ మ్యాథ్ డాట్ అడిషన్ అనేది ఏమైందండి? ఎర్రర్ వచ్చింది, నో మాడ్యూల్ ఫౌండ్ అని అంటుంది. సో ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే అనిల్ మ్యాథ్ తీసేస్తున్నాను, ఎందుకంటే పైన ఆల్రెడీ అడిషన్ని చేశాను. ఓకే, పైన ఆల్రెడీ అడిషన్ చేశాను. సో ఇక్కడ కూడా చూడండి. సో ఇంపోర్ట్ అనిల్ మ్యాథ్ డాట్ అడిషన్, ఓకే, ఇంపోర్ట్ అనిల్ మ్యాథ్ డాట్ అడిషన్ ఎలా వస్తుందండి? చూడండి, ఇది ఎర్రర్ ఇస్తుంది, నో మాడ్యూల్ నేమ్డ్ అనిల్ మ్యాథ్. సో నేను ఇప్పుడు ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నా దీనికి. ఓకే, అలియాస్ నేమ్ ఏమని ఇస్తున్నా అంటే యాజ్, ఓకే, యాజ్ స్టాండ్స్ ఫర్ అలియాస్ నేమింగ్. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నామండి యాజ్ కీవర్డ్, చెప్పుకోలేదా? అలియాస్ కీవర్డ్ చెప్పుకోలేదండి? ఓకే, నో ఇష్యూ, చెప్పుకోకపోతే నో ఇష్యూ అండి. ఓకే, సో అనిల్ మ్యాథ్లో అడిషన్ యాజ్ ఏడిడిగా తీసుకుంటున్నా. ఓకే, అనిల్ మ్యాథ్ అడిషన్ని నేను ఏమని తీసుకున్నానండి? అడిషన్ని యాజ్ ఏడిడిగా తీసుకుంటున్నా. బట్ జస్ట్ గివ్ మీ మినిట్. ఫ్రమ్ అడిషన్ యాజ్ ఏడిడి, ఓకే, నో మాడ్యూల్ నేమ్డ్ అనిల్ మ్యాథ్ అడిషన్. ఓకే, సేవ్ కాలేదా? Anil math is not a package. Why?
ఓకే. యాహ్! మేబీ మై సైడ్ ఓన్లీ మిస్టేక్. సో, ఓకే. అనిల్ మ్యాథ్ యాజ్ అ ఏఎం అని రాస్తున్నానండి. ఓకే. అనిల్ మ్యాథ్ యాజ్ అ ఏఎం. సో, మీరిప్పుడు అంత పెద్ద నేమ్ రాయాల్సిన పని లేకుండా ఏఎం డాట్ ఫంక్షన్ పేరు ఏంటండి? అడిషన్. ఏఎం డాట్ అడిషన్. వచ్చిందండి రిజల్ట్? సో, నేను ఇంత పెద్ద పేరు రాయను. సపోజ్ ఒక్కొక్కరు ఫంక్షన్ నేమ్స్ ఫైల్ నేమ్ చాలా పెద్దగా సేవ్ చేస్తుంటారు. సో, మీరు అలా పెద్దగా సేవ్ చేయకుండా ఫైల్ నేమ్ని కంప్రెస్ చేయొచ్చండి. ఓకే. యాజ్ ఎలియాసింగ్ నేమ్ ఇవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఎలియాసింగ్ కాన్సెప్ట్ తెలుసు. అవునా? చెప్పుకున్నామండి ఇప్పటివరకు. సో, ఒకవేళ తెలియకపోతే నో ఇష్యూ అండి. అలియాసింగ్ నేమ్ అంటే ఇంకొక నేమ్ అనమాట. సేమ్ దానికి ఇంకొక నేమ్ ఇస్తున్నాము. సో, ఆల్రెడీ లిస్ట్ టపులు సెట్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ అలియాసింగ్ గురించి మాట్లాడుకున్నాము. షాలో కాపీ డీప్ కాపీ వచ్చినప్పుడు కూడా మాట్లాడుకున్నాము. బట్ స్టిల్ యాజ్ కీవర్డ్ గురించి ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఏదైనా పెద్ద నేమ్ ఉంది ఆ నేమ్ని ఇంకొక అలియాస్ నేమ్తో పిలవదలుచుకున్నప్పుడు యూ కెన్ యూజ్ అ కీవర్డ్ కాల్డ్ యాజ్. యాజ్ అనే కీవర్డ్ వాడితే ఏమవుతుందండి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు దట్ అలియాస్ నేమ్. ఓకే. సో సింపుల్గా చరణ్ని ఇంట్లో చెర్రీ అని అంటారు అనుకుందాం. సో చరణ్ 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 అని కాల్ చేయాల్సిన పని లేకుండా చెర్రీ అని చెప్పేసి షార్ట్గా పిలవచ్చు అనమాట. గాట్ ఇట్? సో ఇలా అన్నింటికి కూడా ఇప్పుడు ఏఎం అని రాస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. ఓకే. ఏఎం డాట్ సబ్స్ట్రాక్షన్, ఏఎం డాట్ మల్టిప్లికేషన్, ఏఎం డాట్ డివిజన్. వచ్చిందండి రిజల్ట్? సో ఇలా అలియాసింగ్ నేమ్తో కూడా మనము కాల్ చేయొచ్చండి. దిస్ ఈజ్ అ వన్ మోర్ వే. ఓకే. ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే. ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే. టోటల్ నేమ్తోని, లేదు ఇలాగైనా రాసుకోవచ్చు. ఓకే. ఇలాగైతే మీకు బాగా సింపుల్గా ఉంటుందండి. ఓకే. ఇలా అయితే మీకు ఎలా ఉంటుందండి, చాలా సింపుల్గా మాడ్యూల్ని పైన ఇంపోర్ట్ చేస్తారు, రాసేసుకుంటారు. ఓకే. ఇలా కూడా మీకు ఈజీగానే ఉంటుంది. ఓకే. బట్ సపరేట్ లైన్లో రాయడం వల్ల అన్నెసరీగా స్పేస్ వేస్ట్ అవుతుంది. ఓకే. సో ఈ మాడ్యూల్ని ఇప్పుడు ఏం చేయొచ్చండి, ఈ మాడ్యూల్ని మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లేదు ఒక కామన్ రిపోజిటరీ పెట్టేసి, ఓకే, ఒక కామన్ రిపోజిటరీ లేదు కామన్ ఫోల్డర్ అని అనుకోండి. మీ పరంగా చెప్పాలి అని అంటే కామన్ ఫోల్డర్లో ఏం చేస్తామండి, ఈ ఫైల్ని సేవ్ చేస్తాం. ఏది anil_math అనే ఫైల్ని సేవ్ చేసేసి మనం ఏం చేస్తాము, యూజర్ దిస్ అని చెప్పేసి చెప్తాం. ఓకే. ఎలా వాడాలి, ఇలా వాడుకోండి అని చెప్పేసి మనం ఇస్తాం. ఓకే. ప్రతి దానికి డాక్ స్ట్రింగ్ రాయాలండి. ఇక్కడ మనం ఏం రాయట్లేదు. సో మీరు ఒకవేళ మీ ఓన్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తే డాక్ స్ట్రింగ్ రాయండి. ఆ మాడ్యూల్ ఎందుకు, అది ఎందుకు అని. దీన్నే మనం మాడ్యూల్ అని అంటామండి. అసలు మాడ్యులారిటీ అని అంటే ఏంటి అని అంటే సపరేట్ కోడ్ని. ఓకే. మీకు తెలుసా అండి డివైడ్ అండ్ ప్లే రూల్ అనేది? ఎప్పుడైనా విన్నారా డివైడ్ అండ్ ప్లే? వాట్ ఈస్ ద బ్రిటిష్ రూల్? బ్రిటిష్ రూల్ ఎవరికైనా తెలుసా అండి? బ్రిటిష్ వాళ్ళు తెలుసు అసలు? సార్ మీరంటే భూమి పుట్టినప్పుడు పుట్టారు కాబట్టి మీకు బ్రిటిష్ వాళ్ళు తెలుసు. మా వరకు బ్రిటిష్ వాళ్ళు లేరు సార్, మేము ఆర్ఆర్ఆర్ సినిమానే చూడలేదని అంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసామన్నా. ఓకే. అందులో చూపిస్తారండి అట్లీస్ట్ మీకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అని తెలియకపోయినా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళని చూపిస్తారన్నమాట. ఓకే. వై దిస్ మచ్ స్లో? మై నెట్ స్లో? యా. ఓకే. సో బ్రిటిష్ రూల్ divide and ప్లే అని కాకుండా డివైడ్ అండ్ రూల్ అండి. ఓకే. డివైడ్ అండ్ రూల్. ఓకే. దిస్ ఇస్ ద పాలసీ. సో బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఏంటంటే డివైడ్ చేయాలి. డైరెక్ట్గా ఒకటే ఉన్నారనుకోండి. సపోజ్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక బంచ్ ఆఫ్ స్టిక్స్ ఉన్నాయండి. ఓకే. బంచ్ ఆఫ్ స్టిక్స్ని విరగొట్టడం కొంచెం కష్టం అండి. అవునా? బంచ్ ఆఫ్ స్టిక్స్ని ఒక్కసారి విరగొట్టాలి. అదే కరాటే కుంఫులలో చూపిస్తారు కదండి, అన్ని బంచ్ ఆఫ్ స్టిక్స్ పెట్టి ఓ చేతిని కొట్టగానే ఇరిగిపోతాయి. సో అలా చాలా స్టిక్స్ ఉన్నాయి, విరగొట్టడం ఈజీ అండి. అదే ఒక సింగిల్ స్టిక్ ఉంది, విరగొట్టడం ఈజీనా? బంచ్ ఆఫ్ స్టిక్స్ని విరగొట్టడం ఈజీనా? సింగిల్ స్టిక్ని విరగొట్టడం ఈజీ. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్రిటిష్ వాళ్ళ రూల్ ఏంటి అంటే ఒకప్పుడు మన దగ్గర మొత్తం
కామన్ పీపుల్, ఐ మీన్ అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు. సో ఏది వచ్చినా కూడా కామన్గా వాళ్ళను ఏమంటారు తరిమి కొట్టడానికి చూసేవాళ్ళు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర యూనిటీ బాగుంది, యూనిటీ ఉంటే మనం వీళ్ళని రూల్ చేయలేము, సో వీళ్ళని ఏం చేయాలి అంటే గ్రూప్ వైజ్ డివైడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే క్యాస్ట్ని కొంచెం హైఫై చేశారు అనమాట. ఓకే, ఫస్ట్ క్యాస్ట్ ఇష్యూస్, ఓకే, తర్వాత సపరేట్ పార్ట్స్, సపరేట్ స్టేట్స్, ఓకే, సపరేట్ దాన్ని ఏమంటారండి, ఇంతకుముందు ఏముండే మెజెస్టికా కాదు, తాలూకా, తాలూకాని ఏమంటారండి, yeah, I'm not getting the name, but it's kind of separate parts they made. Okay, సో అలాగా మనం ఏం చేశారండి, డివైడ్ అండ్ ప్లే రూల్గా చేశారు. సో ఇక్కడ కూడా ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ పైథాన్, కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ ఫాలో దిస్ రూల్స్, డివైడ్ అండ్ డూ. ఓకే, డివైడ్ అండ్ రూల్ కాదండి, కంప్యూటర్ ఏం రూల్ చేయదు మనని. సో కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే వర్క్ని డివైడ్ చేసుకుంటుంది, వర్క్ని డివైడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మాడ్యూల్ కాన్సెప్ట్ సింపుల్ అండి, డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ అనమాట. డివైడ్ అండ్ రూల్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మాడ్యూల్స్, ఒక్కొక్క మాడ్యూల్, ఇది మ్యాథ్ లాజిక్, ఓకే, ఇది మ్యాథ్, నేను ఇంకొక మాడ్యూల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ మాడ్యూల్, దీన్ని ఏమంటున్నా అంటే ఓకే చరణ్ మాడ్యూల్ అని రాస్తున్నాను. ఓకే, చరణ్ ఏదో లాజిక్ రాస్తున్నాడు, ఓకే, చరణ్ లాజిక్, ఓకే, చరణ్ మాడ్యూల్. ఓకే, సో చరణ్ మాడ్యూల్లో మనం ఏం రాద్దాము అని అంటే డెఫ్ ప్రింట్, ఓకే, ట్రయాంగిల్ ఫంక్షన్ అని రాస్తున్నాండి, ట్రయాంగిల్ ఫన్. ఓకే, ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి, ఏబిసి 3 కావాలి కదా, ఏబిసి. ఓకే, సో ప్రింట్ ఏదైనా ఫార్ములా చెప్తానండి, ఏరియా ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2నా 3నా 4 5 1/2 into a plus b plus c. A plus b plus c. ఏంటండి 1/2 into a plus b plus c. సో ఎనీవే, సో 1/2 ఆఫ్ మళ్ళీ ఏ ప్లస్ b plus c. ప్లస్ సి. ఓకే, ఆర్ ఇలా రాయాల్సిన పని లేకుండా ఇంకా దీన్ని సింప్లిఫైగా ఎలా రాయొచ్చండి, వచ్చిన రిజల్ట్ డివైడెడ్ బై 2. ఓకే, సో ఇలా రాయడం వల్ల ఏమవుద్దండి, ఇలా రాయడం వల్ల మనకి ఏమవుద్ది, దాని వాల్యూ తెలుసుకుంటాము. సో మాడ్యూల్, ఓకే వెయిట్, నాట్ సేవ్డ్ యాజ్ అ మాడ్యూల్, దిస్ ఇస్ అ చరణ్ అండర్స్కోర్ మాడ్యూల్ డాట్ పీవై అవసరం లేదండి, ఆటోమేటిక్గా మీకు ఏం ఫైల్ జనరేట్ అవుతుందండి, పై క్యాచ్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, పై క్యాచ్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది, ఒకవేళ మీరు డిలీట్ చేసినా మళ్ళీ క్రియేట్ అవుతుందండి. ఓకే, సో నౌ మనం ఏం చేసాము, ఈ ఫంక్షన్ క్రియేట్ చేసాము, ఎక్కడ వాడలేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొక, ఓకే ఇక్కడనే టెస్ట్ చేద్దాం, లేదంటే ఇంకొక ఫైల్ తీసుకుందాం కావండి, ఐ కెన్ Ctrl+C Ctrl+N. సో 2 ఫైల్స్ ఇప్పటివరకు ఏం చేస్తున్నామండి, దిస్ ఈజ్ 1 ఫైల్. ఓకే, నౌ ఫ్రమ్, ఓకే ఇలాగైనా రాయొచ్చు అలాగైనా రాయొచ్చు అండి, ఒకటి ఇలా రాసి ఒకటి అలా కూడా రాయొచ్చు, దట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఫ్రమ్ చరణ్ మాడ్యూల్, ఓకే చరణ్ మాడ్యూల్, ఓకే ఫ్రమ్ చరణ్ మాడ్యూల్ ఇంపోర్ట్, ఓకే ఇంపోర్ట్ డైరెక్ట్ రాయొచ్చండి, ఫ్రమ్ రాసి మీరు ఫైల్ నేమ్ రాసి వదిలిపెట్టడానికి వీల్లేదు, అంటే ఇలా వదిలిపెట్టడానికి వీల్లేదండి. సో నౌ ఇఫ్ యూ డూ లైక్ దిస్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సింటాక్స్ ఎర్రర్ చూడండి. బట్ ఇంపోర్ట్ ఫస్ట్ రాసుకొని మీరు ఫ్రమ్ వదిలిపెడితే నో ఇష్యూ అండి, అదే డైరెక్టరీలో చెక్ చేసుకుంటుంది ఏ డైరెక్టరీలో ఉంది అని. ఓకే, సో బెటర్ ఏంటి అని అంటే విత్ ఇన్ సేమ్ డైరెక్టరీలో సేవ్ చేయడం వల్ల ఇట్ విల్ బి వెరీ ఈజీ, ఆర్ ఇంకొక ఫోల్డర్లో సేవ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూద్దాము, డోంట్ వరీ. సో నౌ చరణ్, ఫ్రమ్ చరణ్, సారీ నాట్ చరణ్, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, చరణ్ మాడ్యూల్. ఓకే చరణ్ మాడ్యూల్ ఇంపోర్ట్ ఏంటండి, ట్రయాంగిల్ ఫన్. ఓకే, ట్రయాంగిల్ ఫన్. సో నేను వీటి తర్వాత ఏమని రాస్తున్నా అంటే ట్రయాంగిల్ ఫన్లో, ఓకే 10, ఓకే 20, 30.
ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చేస్తున్నా. నౌ ఐఎమ్ డూయింగ్ దిస్. చూడండి ఇక్కడ వరకు ఈ 4 రిజల్ట్స్, ఇది మన ట్రయాంగిల్ రిజల్ట్. ఓకే, ఫార్ములా నేను చెక్ చేయలేదండి, ఫార్ములా మీరు చెక్ చేసుకోండి. ఓకే, క్లియర్ అండి. సో ఇలా మీరు డిఫరెంట్ ఫైల్లో రాయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, చరణ్ మాడ్యూల్లో ఎర్రర్ ఉందనుకోండి, మొత్తం కోడ్ ఫెయిల్ అయిపోదు అనమాట. సో చరణ్ మాడ్యూల్ ఒక్కటే ఫెయిల్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ ఈజీలీ డిబగ్. ఇక్కడ చూడండి, సో ఫ్రమ్ చరణ్ అని ఇక్కడ ఎర్రర్ చూపెట్టింది కదా, ఇప్పుడు చరణ్ మాడ్యూల్లో నేను ఒక ఎర్రర్ చేస్తున్నా. ఓకే, కావాల్సుకునే ఒక ఎర్రర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే, ఓకే, తెలియకపోయినా కూడా నో ఇష్యూ అండి. ఓకే, మాడ్యూల్ టెస్ట్ 5. ఓకే, నౌ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని రన్ చేస్తున్నా. నాకు ఇక్కడ చూడండి, సింపుల్గా మీకు సింపుల్గా ఏమని చెప్తుంది చూడండి, ఇవన్నీ ఇంపోర్ట్ అయ్యాయి. ఓకే, ఇవన్నీ ఇంపోర్ట్ అయ్యాయి. డెఫ్ ట్రయాంగిల్ దగ్గర మీకు ఇష్యూ ఉంది అని చూపిస్తుంది. ఓకే, సో డెఫ్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ట్రయాంగిల్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ మనకు ఆల్రెడీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుందండి చరణ్ మాడ్యూల్లో. ఓకే, చరణ్ మాడ్యూల్లో. ఆర్ మీరు ఇంకా డీబగ్ చేసినా ఇలా కూడా చూపిస్తుంది. సో ఎక్కడైనా లాజిక్లో ఎర్రర్ ఉన్నా, ఓకే, లాజిక్లో ఎర్రర్ ఉందనుకోండి, లాజిక్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, బట్ యూ కెన్ డూ ఇట్ వెరీ క్విక్లీ. ఓకే, అర్థమవుతుందండి? ఎవరికైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? క్లియర్? Yes, sir. సో దిస్ వాట్ ద యూజ్. సో ఒక్కొక్క ఫైల్లో మనం ఒక్కొక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటామండి. డీబగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు అవన్నీ ఒకటే ఫైల్లో రాస్తే, ఓకే, ఒకటే ఫైల్లో ఇక్కడ అనిల్ మ్యాథ్లోనే అన్నీ రాసామనుకోండి, 100 ఫంక్షన్స్ ఇది ఒక ఫైల్లోనే రాసాము, మెయిన్ కోడ్ కూడా ఇదే ఫైల్లో ఉంది, దెన్ ఇట్ విల్ బి వెరీ హ్యూజ్ ఫైల్. పైకి కిందికి స్క్రోల్ చేస్తూ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. సెకండ్ వన్, మీకు ఎర్రర్ ఎక్కడ ఉంది అని దొరకబట్టడానికి చాలా టైం పడుతుంది. ఓకే, రెండవది కోడ్ క్లమ్జీగా కనబడుతుంది. ఓకే, కోడ్ ఎలా కనిపిస్తుంది అంటే క్లమ్జీగా కనబడుతుంది. సో ఇఫ్ మీరు ఇలా రాయడం వల్ల ఏమవుతుందండి, ఒక 10 ఫంక్షన్స్ 20 ఫంక్షన్స్ ఒక ఫైల్లో రాస్తారు, ఇంకొక 10 ఫైల్స్ ఇంకొక దాంట్లో, ఇంకొక 10 ఫైల్స్, ఐ మీన్ 10 ఫైల్స్ కాదు 10 ఫంక్షన్స్ ఒక దాంట్లో. అలా రాయడం వల్ల యూ విల్ గెట్ మోర్ క్లియర్ పిక్చర్. మీకు ఎలా కనిపిస్తుంది అంటే, కోడ్ చూడండి ఇక్కడ ఎంత సింప్లిఫైడ్ కనిపిస్తుందో. అదే ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడనే రాసామనుకోండి, కోడ్ చాలా క్లమ్జీగా కనబడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మాడ్యూల్ అండి. ఇది మాడ్యూల్ గురించి. సో ఇలాంటి ఫంక్షన్స్ని, ఓకే, ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటినీ వేరే ఫైల్లో రాయడాన్ని ఏమంటామండి? మాడ్యూలింగ్, మాడ్యులారిటీ మాడ్యూల్స్ అని అంటాం. ఓకే, సో .py క్యాచీ అనే ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఇంతకుముందు .init ఫైల్ కూడా క్రియేట్ అయ్యేదండి. సో దే రిమూవ్ దట్ కాన్సెప్ట్. ఓకే, ఇలాంటి మాడ్యూల్స్ అన్నిటినీ ఒక ఫైల్లో మళ్ళీ, ఐ మీన్ ఒక ఫోల్డర్లో పెడితే దాన్ని ఏమంటామండి? ప్యాకేజ్ అని అంటాం. ఇలాంటి ఫైల్స్, మాడ్యూల్ ఫైల్స్ అన్నిటినీ ఒక దగ్గర పెట్టేస్తే దాన్ని ఏమంటామండి? ప్యాకేజ్ అని అంటాం. ఓకే, అర్థమైందండి? సో మీకు సింపుల్గా చెప్తానండి. సో పేపర్ అటాచ్ చేస్తే ఏమవుతుందండి? బుక్ అవుతుంది. బుక్స్ అన్నీ ఒక దగ్గర పెడితే ఏమవుతుందండి? లైబ్రరీ అవుతుంది. అవునా? సో పైథాన్ లైబ్రరీనే మనం ఇక్కడ ఏమంటున్నామండి? ప్యాకేజ్ అని అంటున్నాం. సో అక్కడ పేపర్ అని చెప్పాను కదా, దట్ ఈస్ ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఫంక్షన్ ఈజ్ వన్ పేపర్. సో అవన్నిటిని కలిపి ఒక బుక్ లాగా చేస్తే దాన్ని ఏమంటామండి? మాడ్యూల్స్. ఓకే, one paper is one function, one book is one module. ఓకే, 100 books is equal to one library. అలాగే ఇక్కడ 100 modules is equal to one package ఆర్ లైబ్రరీ అని కూడా అనొచ్చండి, నో ఇష్యూ. లైబ్రరీ, పైథాన్ లైబ్రరీ అని కూడా అంటారు, పైథాన్ ప్యాకేజ్ అని కూడా అంటారు. క్లియర్ అండి? ఓకే, సో ఇప్పటివరకు ఏం చూస్తున్నాము? విత్ ఇన్ ఫైల్లో ఉంటే చూస్తున్నాం.
విత్ ఇన్ ఫైల్లో ఉంటే చూస్తున్నాం. ఒకవేళ అనిల్ అనే అతను ఒక ఫైల్లో సేవ్ చేశారు, చరణ్ అనే పర్సన్ ఒక దాంట్లో సేవ్ చేశారు, లక్ష్మి అనే పర్సన్ ఒక ఫైల్లో ఒక ఫోల్డర్లో సేవ్ చేశారు. అలాంటప్పుడు ఈ 3 ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా? ఇప్పటివరకు అదే ఫోల్డర్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయట్లేదు, డైరెక్ట్గా తీసేసుకుంటున్నాం. ఒకవేళ వేరే ఫోల్డర్లో పెడితే ఎలాగా, వేరే ఫోల్డర్లో రాస్తే ఎలాగా? సో ఐఎమ్ గోయింగ్ టు batch 13. Now here I am creating one folder called module test. ఓకే, ఫోల్డర్ పేరు ఏంటండి? ఫోల్డర్ పేరే మాడ్యూల్స్ టెస్ట్. ఇందులోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫైల్. ఓకే, నా ఫైల్ పేరు ఏంటండి? ఓకే, ఫోల్డర్ లెవెల్. ఓకే, ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ .py. పీవై లాగా సేవ్ అవుద్దండి ఇలా రాస్తే? అస్సలు కాదండి. ఓకే, సమ్ టైమ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఒక్కొక్కసారి కాదు, సమ్ టైమ్స్ అయితే అవుతుంది, బట్ డోంట్ వరీ. బెటర్ కాదు అని పెట్టేసుకోండి. నేను ఏం చేస్తున్నానంటే ఓకే, మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాం. ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ 1. ఓకే, అదేంటండి? ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ పేరు టెస్ట్ అనేది వరకు ఏంటండి? టెస్ట్ అనేది ఫైల్ నేమ్. ఓకే, మాడ్యూల్ టెస్ట్ అనేది నా ఫైల్ నేమ్. సో ఎనీవే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే A, B పాస్ చేస్తున్నానండి. మీరు ఏమైనా పాస్ చేయొచ్చు. ఓకే, మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ మళ్ళీ అడిషన్ లాజికే రాస్తున్నానండి మీకోసం. ఓకే, మీకోసం సేమ్ అడిషన్ లాజిక్ రాస్తున్నాను. నో ఐఎమ్ సేవింగ్ యాజ్. ఓకే, సేవ్ యాజ్ ఇది. ఓకే, .py. ఏమైందండి? సేవ్ కాలేదా? ఓ సారీ. సో ఇప్పుడు క్లియర్ అండి మీకు? ఏం చేస్తున్నానంటే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఏ ఫోల్డర్ లోపల? మాడ్యూల్ టెస్ట్లో. ఓకే, మాడ్యూల్ టెస్ట్లో ఇప్పుడు ఇంకొక ఫైల్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఓకే, సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫైల్. ఓకే, ఫ్రమ్ నా ఫోల్డర్ నేమ్ ఏంటండి? ఎనీవన్ నో ఫోల్డర్ నేమ్ ఏంటండి? మాడ్యూల్ టెస్ట్. మాడ్యూల్ టెస్ట్లో ఫైల్ నేమ్ ఏంటండి? ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్. ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్. ఓకే, టెస్ట్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ ఏంటండి? నా ఫంక్షన్ నేమ్ ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ 1. మాడ్యూల్ టెస్ట్. ఓకే, సో అదర్వైజ్ విల్ డూ లైక్ దిస్. ఇంకొక సినారియో కూడా చెప్పొచ్చు నేను. సో బెటర్ ఐ విల్ షో లైక్ దిస్. ఓకే, సో ఫోల్డర్ లెవెల్. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్ మిస్ అయింది. నేనేంటి లెవెల్ అని రాయలేదా క్లియర్గా? లెవెల్, దీనికి ఏమని పెట్టాను? మాడ్యూల్ టెస్ట్ ఫోల్డర్ లెవెల్
లెవెల్ ఎల్ ఉంది. ఓకే, నో ఇష్యూ. ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్లో కంట్రోల్ సి, మాడ్యూల్ టెస్ట్ డాట్ ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ 1, ఓకే, 10, 20. ఓకే, ఓకే, యా, ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఫైల్ సేవ్ చేయలేదు. ఓకే, మాడ్యూల్ టెస్ట్ వేరే ఫోల్డర్లో ఉంది, నేను ఇక్కడ ఇది సేవ్ చేస్తున్నా. ఓకే, సో దీన్ని ఏమని సేవ్ చేస్తున్నా అంటే మాడ్యూల్ టెస్ట్ 6 అని సేవ్ చేస్తున్నాను. ఓకే, మీరు వీటన్నిటికీ ఏదైనా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వచ్చండి. ఓకే, దెర్ ఇస్ నో ఇష్యూ. ఇది ఎందుకు అక్కడికి వెళ్తుంది? జస్ట్ అ మినిట్. ఓకే, కెనాట్ ఇంపోర్ట్ ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ ఫ్రమ్ మాడ్యూల్ టెస్ట్. ఇక్కడ నుంచి మాడ్యూల్ టెస్ట్ అనేది రావట్లేదు అని చెప్తుంది. ఏం మిస్టేక్ చేస్తున్నాం మనము? మాడ్యూల్ టెస్ట్ నేమ్స్ ఏం డిఫరెన్స్ ఉన్నాయి? ఓకే, ఇది డిఫరెన్స్. ఓకే, అర్థమైందండి? స్పెల్లింగ్ మిస్టేక్, అందుకోసమని చేంజ్ వచ్చేసింది. ఓకే, స్టిల్ ఎర్రర్. ఎక్కడండి ఎర్రర్? కెనాట్ ఇంపోర్ట్ నేమ్ ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్, ఓకే, ఫ్రమ్ మాడ్యూల్ టెస్ట్. స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందండి లేదా? ఓకే, ఎగ్జిక్యూట్ వన్ మోర్ టైం. లేదు. ఓకే, ఫైల్ సేవ్ అయిందా? అసలు ఫస్ట్ ఫైల్ ప్రాపర్గా సేవ్ అయిందా? డెఫ్ ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ 1. ఓకే, ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ 1. ఓకే, ఓకే, నో ఇష్యూ. ఇంకొక వేలో రాద్దాము. కంట్రోల్ సి, మాడ్యూల్ టెస్ట్. ఇది ఎందుకండి సేవ్ ఎందుకు కావట్లేదు? ఎక్కడి నుంచి కాల్ అవుతుంది? 6లో మనం అనిల్ మ్యాథ్ ఎక్కడ రాసాము? అనిల్ మ్యాథ్ రాయలేదే. ఓకే, అనిల్ మ్యాథ్ మాడ్యూల్ టెస్ట్ 2 లోడ్ అవుతుంది. ఓకే, సో మాడ్యూల్ టెస్ట్ లోడ్ అయిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్, కెనాట్ ఇంపోర్ట్ ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ ఫ్రమ్ మాడ్యూల్ టెస్ట్. కెనాట్ ఇంపోర్ట్, బట్ నేను సింటాక్స్ చేంజ్ చేశాను కదా. సింటాక్స్ చేంజ్ చేసినా కూడా ఓకే, సారీ అండి. సేవ్ చేయాలి ఎవ్రీ టైం. స్టిల్ ఎర్రర్. ఓకే, వాట్ ఈస్ ఎర్రర్ అగైన్? ఫోల్డర్ లెవెల్ మాడ్యూల్ టెస్ట్ ఇంపోర్ట్ టెస్ట్ 1. మాడ్యూల్ టెస్ట్ is not a package. ఓకే, జస్ట్ a minute. ఓకే, ఒక్కసారి నేమ్స్ చెక్ చేస్తూ ఉండండి ఏం ఎర్రర్ వచ్చింది.
Okay, just a minute guys, we'll see why it is not working. Okay, backup file create అయింది. We'll create one dummy file. underscore init underscore dot py. Okay, ఏం రాసామండి లాజిక్ ఏంటిదండి మాడ్యూల్. ఓకే రైట్. ఓకే, ఇప్పటి వరకు రాయన్ లాజిక్ రాద్దాము, క్వేర్ రాద్దాం, సారీ పవర్ రాద్దాం. ఓకే, ఇప్పటి వరకు ఎందులో కూడా పవర్ రాయలే కదండి. ఓకే, యా గాట్ ఇట్. ఓకే చూడండి, సో దిస్ ఈజ్ వన్ వే. ఓకే, ఇది అవసరం లేదు. ఏం చేస్తున్నామండి, ఫ్రమ్ ఫోల్డర్ నేమ్. ఓకే, ఫోల్డర్ నేమ్లో ఉన్న ఫైల్ నేమ్, ఫైల్ నేమ్లో ఉన్న ఫంక్షన్ నేమ్. అర్థమైందండి, ఏ ఫోల్డర్ నేము ఆ ఫోల్డర్ నేము, ఆ ఫైల్ నేము. ఓకే, ఆ ఫైల్లో ఉన్న ఫంక్షన్ నేమ్, ఆ ఫంక్షన్ నేమ్ని ఇంపోర్ట్ చేసి వాడుకుంటున్నారు. సో నాకు ఇలా వద్దు అని అనుకుంటే, నాకు తెలిసి ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ థింగ్, జస్ట్ గివ్ మీ మినిట్. Okay, if you don't want to do that, means this is also you can do. Import git test. Yeah, this is also one more way. So direct folder. Okay, folder name ఏంటి, ఆఫ్ ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్లో ఉన్న ఆటోమేటిక్గా ఇది తీసేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఈ రెండు వేస్లో మీరు ఎలాగైనా రాసుకోవచ్చండి, మీ ఇష్టం. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ఎప్పుడైతే మీరు ప్యాకేజ్ క్రియేట్ చేస్తారో, ఓకే ప్యాకేజ్ క్రియేట్ చేస్తారో, ఈ ఒక్క ఫైల్ని క్రియేట్ చేయాలండి. అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్. ఇది డమ్మీ ఫైల్ అండి, ఏం డాటా ఉండదు. బట్ యూ నీడ్ టు క్రియేట్ వెన్ ఇట్ ఈస్ ద ప్యాకేజ్. సో ఇదిని ప్యాకేజ్ కింద క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూ నీడ్ టు రైట్ లైక్ దిస్. క్లియర్? నెక్స్ట్, ఓకే, some inbuilt modules. Okay, import sys. ఓకే, ఇంపోర్ట్ సిస్ ఇది ఒకటి ఇన్బిల్ట్ వన్ అన్నమాట. ఓకే, ఇంపోర్ట్ ఆర్ ఫ్రమ్ డేట్ టైం. ఓకే, ఫ్రమ్ డేట్ టైం, ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే, ఇవి మనం రాయలేదు, బై డిఫాల్ట్ పైథాన్ వాళ్ళు ఇచ్చేవన్నమాట. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని కూడా రాస్తారండి. యాజ్ పీడీ దేనికి, అలియాస్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ ఓఎస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ చెక్ ప్రింట్ డిఐఆర్ ఆఫ్ ఓఎస్. ఓకే, ఇది ఒక్కటి చెక్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓఎస్లో చాలా ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ మన పరంగా ఆర్ మీ పరంగా చెప్పాలంటే ఇవన్నీ ఏంటండి, మెథడ్స్. ఓకే, ఇవన్నీ ఏంటండి, మెథడ్స్. ఈ మెథడ్స్ అన్నీ మీరు చూసుకోవాలండి. ఓకే, ఐఎమ్ పేస్టింగ్ హియర్, ప్లీజ్ చెక్. ఓకే, ఇవన్నీ చెక్ చేయండి. నేను ఆఫ్టర్ దిస్ సెషన్ ఐ విల్ షేర్ దిస్ వన్. ఓకే, బిల్ట్ ఇన్ అయినా అంటారు, ఇన్బిల్ట్ అయినా అంటారు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇన్బిల్ట్ ఓఎస్ మాడ్యూల్స్. ఓకే, అలా ఉంటాయండి. సో ఇవన్నీ నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడికి వెళ్దాము. సో చూడండి, టైం ఉంది, డేట్ టైం ఉంది, ఓఎస్ పాండాస్ ఉంది, సిస్ ఉంది, నంపై కూడా ఉందండి. ఓకే, నంపై ఉంది. ఇంపోర్ట్ నంపై, ఇవి మళ్ళీ మనం చూస్తామండి, డోంట్ వరీ, ఏం చెప్పట్లేదండి అని అనుకోకండి. డేటా సైన్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇవన్నిటి గురించి మళ్ళీ చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ మ్యాథ్ ఫంక్షన్ కూడా ఉందండి. ఓకే, మ్యాథ్ కూడా ఒకసారి ఇది చూడండి.
ఓకే, ప్రింట్ డిఐఆర్ మ్యాథ్లో అసలు ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి అన్నది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు కన్ఫామ్గా. ఓకే, సో ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంటర్వ్యూ పర్పస్లోనే కాకుండా డే టు డే లైఫ్. మీరు ఒకవేళ ప్యూర్ పైథాన్ సైంటిఫిక్ సైడ్ వెళ్తే మ్యాథ్ ఫంక్షన్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ లాగ్స్ ఉన్నాయి, గామా ఉంది, జీసీడీ ఉంది, ఎల్సిఎం ఉంది, ఓకే, లాగ్ ఉంది, పవర్ ఉంది, ప్రాడ్ ఉంది, రేడియన్స్, రిమైండర్, సిన్, ఇవన్నీ టీటాస్ ఉన్నాయి, సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, సో ప్లీజ్ చెక్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇన్బిల్ట్లో ఇంకా చాలా ఉన్నాయండి. యూ కెన్ గెట్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ఇంకెళ్తా ఉంటే చాలా వస్తాయి. ఐ విల్ షేర్ దట్ ఆల్సో, డోంట్ వరీ. నెక్స్ట్, సో ఆల్రెడీ ఈ మోడల్ మనం చెక్ చేసాము. డైరెక్ట్గా ఫంక్షన్ రాసుకొని రాయడము, డైరెక్ట్గా అన్నీ ఒకటే దాంట్లో రాయడం చెక్ చేసాము. అండ్ స్టార్ చెక్ చేయలేదు కదండి. సో స్టార్ స్టాండ్స్ ఫర్ ఆల్. ఓకే, స్టార్ అంటే ఏంటండి, అన్నీ అనమాట. సో ఒక్కొక్కటి ఇలా రాయాల్సిన పని లేకుండా మీరు స్టార్ పెడితే ఏమవుతుందండి, అన్నిటినీ ఒకటేసారి ఇంపోర్ట్ చేయమని. ఓకే, ఇది చెక్ చేసాం, ఈ సినారియో చెక్ చేసాము, దిస్ సినారియో చెక్డ్ ఆల్రెడీ. సిస్1, ఓకే, సిస్లో చాలా ఉన్నాయండి. ఐ విల్ షేర్ దిస్ ఫైల్, డోంట్ వరీ. ఓకే, సిస్ డన్. ఇక్కడైతే చెక్ చేయకండి, కొలాబ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మాడ్యూల్ చెకింగ్ అయితే బెటర్ కాదు. సో సింగిల్ ఫంక్షన్ ఇంపోర్ట్, మల్టిపుల్ ఫంక్షన్స్ ఇంపోర్ట్ చూసాము ఆల్రెడీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మాడ్యూల్ టాపిక్ అండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాడ్యూల్ టాపిక్లో? ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అడగండి. సో విల్ కంటిన్యూ విత్ దట్ టాపిక్. అండ్ చరణ్, లిస్ట్లో ఏదో టాపిక్ డౌట్ ఉందన్నావు కదా, ఐ మీన్ అసైన్మెంట్ ఏదో రాలే అన్నావు కదా, ప్లీజ్ షేర్ దట్. అది షేర్ చేయండి, విల్ చెక్ దట్. ఓకే, ఐ విల్